Welcome everyone once again for Srimad Bhagavatam class morning. Mm, So today we will be discussing the rest of the shlokas. The first from now onwards in first chapter there will be total 23 shlokas. The first three shlokas, as I told, they are the introduction about Srimad Bhagavatam. ఫస్ట్ మూడు శ్లోకాలు వచ్చేసి మనందరికి భాగవతం అంటే ఏంటో పరిచయం చేస్తాయన్నమాట. సో మనం భాగవతం చదివితే ఎవరి గురించి మనం తెలుసుకుంటాం, భాగవతం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అదే సమయంలో భాగవతం చదివితే ఏమవుతుంది. సో వై వి విల్ రీడ్ భాగవతం, అబౌట్ హూమ్ వి విల్ కమ్ టు నో, అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ శ్రీమద్ భాగవతం, అండ్ ఆఫ్టర్ రీడింగ్ భాగవతం వాట్ విల్ హ్యాపెన్. దీస్ ఆర్ ద ఇంట్రడక్షన్ అబౌట్ శ్రీమద్ భాగవతం. సో దిస్ 4 to 23 మీన్స్ ఫోర్త్ శ్లోక టు 23rd శ్లోక. సో ద హోల్ భాగవతం ఈస్ డిస్కస్డ్ నౌ. ఆ, ఇప్పుడు 4వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు ఏముంటుందంటే శ్రీమద్ భాగవతం యొక్క చర్చ జరుగుతుంది అనమాట. శౌనకాది ఋషులు వచ్చేసి ఆ, సూత గోస్వామిని ప్రశ్న ప్రశ్నలు అడగటము, అండ్ ఆ ప్రశ్నలన్నిటికీ సూత గోస్వామి సమాధానం చెప్పడము. ఇంకా భాగవతం, రియల్ భాగవతం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ద రియల్ భాగవతం రిసైటేషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ నవ్ అన్వర్డ్స్. నిజమైన భాగవతం చర్చ అనేది ఈ శ్లోకాల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, భాగవతం, శ్రీమద్ భాగవతం కంపైల్డ్ బై వ్యాసదేవ్. శ్రీమద్ భాగవతాన్ని ఫస్ట్ ఈ ప్రపంచంలోకి మనకు పరిచయం చేసింది వచ్చేసి వ్యాసదేవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ సుఖదేవ్ గోస్వామి హర్డ్ ఫ్రమ్ వ్యాసదేవ్, అండ్ సుఖదేవ్ గోస్వామి is as it is he have given to Parikshit Maharaj. Sukadev Goswami, while reciting Bhagavatam to Parikshit Maharaj, in the assembly even Suta Goswami was hearing. Suta Goswami. So after hearing Srimad Bhagavatam continuously, Suta Goswami, so he will also recite as it is to Shaunaka Rishis. Now whatever we are hearing now, Srimad Bhagavatam, we are hearing from the mouth of Suta Goswami. మొట్టమొదటిగా శ్రీమద్ భాగవతాన్ని మనకు పరిచయం చేసింది వచ్చేసి వ్యాసదేవులు. వ్యాస భగవానుల ద్వారా సుఖదేవ్ గోస్వామి విన్నారు. ఆ సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి భాగవతాన్ని వివరిస్తూ ఉన్నప్పుడు అదే సభలో సూత గోస్వామి కూడా ఉంటారన్నమాట. సుఖదేవ్ గోస్వామి చెప్పిన శ్రీమద్ భాగవతం అంతా సూత గోస్వామి వింటారు. అదే శ్రీమద్ భాగవతాన్ని యథాతథంగా ఇప్పుడు శౌనకాది ఋషికి సూత గోస్వామి చెప్తారన్నమాట. దిస్ ఈస్ ద కంటెక్స్ట్. ఇప్పుడు జరిగే ఫోర్త్ శ్లోక నుంచి 23rd శ్లోక వరకు, ఇంకా సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్, ఇదంతా మనము ఎవరు ముఖాంతరం వింటున్నామో, సూత గోస్వామి ముఖాంతరం మనం వింటున్నాం అన్నమాట. ఓకే, జస్ట్ లైక్ భగవద్గీత ఫస్ట్ చెప్పింది శ్రీకృష్ణుల వారు అర్జునుడికి చెప్పారు. కానీ మనం ఎవరి ద్వారా వింటున్నామో, సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నారు కదా, ఆ సంజయుడు ద్వారా మనం వింటున్నాం. సిమిలర్లీ జస్ట్ లైక్ భగవద్గీత, ఫస్ట్ Bhagavad Gita was spoke by Sri Krishna to Arjuna, but from whom we are hearing? We are hearing from Sanjaya. So Sanjaya, we are not hearing Krishna directly. అరే మన కృష్ణుడి దగ్గర నుంచి డైరెక్ట్గా వినట్లేదా అనేసి. నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇఫ్ వీఆర్ హియరింగ్ ఫ్రమ్ ద ప్యూర్ డివోటీస్ ఆఫ్ ద లార్డ్, వీఆర్ హియరింగ్ యాజ్ ఇఫ్ లైక్ ఫ్రమ్ ద లార్డ్. మనం ఎప్పుడైతే శుద్ధ భక్తుల ద్వారా మనం ఎప్పుడైతే వింటామో, మనం భగవంతుడి ద్వారా విన్నట్టే అనమాట. సంజయ వాజ్ అ ప్యూర్ డివోటీ ఆఫ్ ద లార్డ్, ప్యూర్ డివోటీ ఆఫ్ కృష్ణ. If Sanjaya is speaking, Lord Krishna is speaking, no difference. Why no difference? Because Sanjaya is giving as it is. శ్రీకృష్ణుడు ఏదైతే భగవద్గీతలో ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ యథాతథంగా వివరిస్తున్నారు. కాబట్టి దెర్ ఈస్ నో డిఫరెన్స్. ఇఫ్ యు ఆర్ హియరింగ్ ఫ్రమ్ సంజయ, యాజ్ ఇఫ్ లైక్ వీఆర్ హియరింగ్ ఫ్రమ్ కృష్ణ ఓన్లీ. కృష్ణ ఓన్లీ స్పీకింగ్ టు అస్. మనం సూత గోస్వామి ద్వారా మనం వింటున్నామంటే స్వయంగా వ్యాసదేవుల ద్వారా విన్నట్టే అనమాట. The Suta Goswami also will become a representative of Vyasadeva, because he is telling Bhagavatam as it is, what Srila Vyasadeva given. Similarly, we all can become a representative of Vyasadeva. How? How we can become representative? వ్యాసదేవుల యొక్క ప్రతినిధి లాగా, వ్యాసదేవుల యొక్క సర్వెంట్ లాగా మనం ఎలా ఉండాలి, దట్ వి విల్ డిస్కస్ ఇన్ ద 4th and 5th శ్లోక. దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్. అర్థమైందా మీకు అందరికీ? ఎవ్రీబడి అండర్స్టూడ్? Yes, Prabhu. Yes, Prabhuji. Yes, Prabhuji. Yes, Prabhu. Now we will go to 4th and 5th శ్లోక. సో 4th శ్లోక నేను చదువుతాను. ఐ విల్ రీడ్, యూ ఆల్ కెన్ అబ్జర్వ్.
नैमिषे अनिमिषा क्षेत्रे ऋषयः सौनकादयः सत्रं स्वर्गाय लोकाय सहस्र समम् आसता. సో ది మీనింగ్ ఏంటంటే స నో సౌనకాదయ. ఇక్కడ మీనింగ్ చూడండి, ఇక్కడ సౌనకాదయ. శౌనక శౌనక ఆదయ అంటే ఏంటంటే సౌనకాది. శౌనక ఋషి అండ్ ఆది అంటే ఫాలోయింగ్ పీపుల్, అంటే శౌనకాది ఋషులు. శౌనక ఋషిని ఫాలో అవుతున్న అందరు ఋషులు అనమాట, ఋషయ. సో ఎక్కడున్నారు వాళ్ళు? నైమిషే. నైమిషే అంటే ఏంటంటే నైమిషారణ్యం అనమాట. సో ఏం చేయాలనుకుంటున్నారు అక్కడ ఉండి? ఏం చేస్తున్నారు? సత్రం. సత్రం అంటే యజ్ఞం అనమాట, సాక్రిఫైస్. ఎలాంటి సాక్రిఫైస్ అది? సహస్ర సమం ఆసత. సహస్ర సమం అంటే 1000 years సాక్రిఫైస్. 1000 years యజ్ఞ. 1000 సంవత్సరాల యజ్ఞ చెయ్యాలి అనేసి నువ్వు అనుకుంటున్నారనమాట. ఫర్ హూమ్? ఫర్ హూమ్ సాటిస్ఫాక్షన్? స్వర్గాయ లోకాయ. స్వర్గాయ లోకాయ అంటే నో ద పర్సన్ హూ ఈస్ గ్లోరిఫైడ్ ఈవెన్ ఇన్ ద హెవెన్లీ ప్లానెట్స్ అండ్ లోకాయ ఫర్ ఆల్ ద లివింగ్ ఎంటిటీస్. స్వర్గంలో కూడా ఎవరు ఎవరినైతే ప్రశంసిస్తూ ఉంటారో వాళ్ళ కోసము, అండ్ నెక్స్ట్ సకల జీవభూతాల కోసం. అంటే స్వర్గాయ అంటే ఎవరు ఇక్కడ? కృష్ణ. ఈవెన్ హెవెన్లీ ప్లానెట్స్ ద పీపుల్ విల్ బి గ్లోరిఫైయింగ్ కృష్ణ. అండ్ లోకాయ ఫర్ ఆల్ ద లివింగ్ ఎంటిటీస్. సో దిస్ ఈస్ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ దిస్ శ్లోక. నౌ వి విల్ సీ ద exact translation what Srila Prabhupada given. One day at Naimisharanya forest, all rishis headed by Saunakada rishis assembled to perform great 1000 year sacrifice for the satisfaction of the Lord and his devotees. So Lokaya ante living entities and the devotees also. Hmm? So this is the context. నైమిషారణ్యులు అనే స్థలంలో 1000 సంవత్సరాలు ఉన్న యజ్ఞాన్ని చెయ్యాలి అనేసి అనుకుంటారనమాట. ఎవరి కోసము? భగవంతుని యొక్క ఆ, ప్రసన్నం కోసము, అండ్ నెక్స్ట్ సర్వ జీవభూతాల కోసం. సో ఇందుకు యజ్ఞం చేయాలనుకుంటారు అనమాట. సో వై ద రిషి? రిషి అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, హియర్ ద స్మాల్ ఎక్స్ప్లెనేషన్ ఐ థాట్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ యూ. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఋషి? ఋషి అంటే ఎవరంటే ద వెల్ విషర్స్ ఆఫ్ ద లార్డ్, వెల్ విషర్స్ ఆఫ్ ఆల్ సిటిజన్స్. శ్రేయోభిలాషులు అని చెప్తారనమాట. ఋషులు శ్రేయోభిలాషులు అనమాట. అంటే వాళ్ళు వాళ్ళకంటూ ఆ, ఏమి ఉండదన్నమాట. వాళ్ళకంటూ వాళ్ళు ఏం చేసుకోరు. వాళ్ళు బ్రతికేదే ఆ, సర్వ మానవాళి కోసం. ఫర్ దెమ్సెల్స్, ఫర్ పర్సనలీ దే వోంట్ డూ ఎనీథింగ్. బట్ వాట్ ఎవర్ వర్క్ దే డూ ఆర్ వాట్ ఎవర్ సర్వీస్ దే డూ, దే విల్ డూ ఇట్ ఫర్ ఆల్ ద సిటిజన్స్. They will do it for the well wishing or no, no, for well being of all the citizens. They will take all inconveniences. They will perform yajna for the benefit of all fallen souls and for the pleasure of the Lord. Hmm? That's why they are called rishis. నిజానికి మనకు ఆ, 5 యజ్ఞాలు, పంచమహాయజ్ఞాలు, పంచమహాదానాలు అనేది ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఋషి అనే దీనికోసం నేను చెప్తున్నాను, ఋషిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేసి. సో సో ఇది శ్రీమద్ భాగవతంలో చెప్తారనమాట, 11వ స్కందంలో చెప్తారు. ఉమ్, దేవర్షిర్ భూతాప్త నృణాం పితృణాం నకింకరో నాయం ऋणीच రాజన్. ఉమ్, శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తుం అని చెప్తారు. రైట్. సో ఐదు మంది ఇక్కడ ఉన్నారు: దేవ, ఋషి, భూత, ఆప్త, పితృ. సో దేవయజ్ఞ, ఋషి యజ్ఞ, భూత యజ్ఞ, ఆప్త యజ్ఞ, పితృయజ్ఞ. ఆర్ దానాస్ కూడా 5 ఉంటాయి అన్నమాట. దైవ దాన, ఋషి దాన, భూత దాన, అండ్ ఆప్త దాన అండ్ పితృదాన. ఎందుకు మనం దానం చేయాలి, ఎందుకు యజ్ఞాలు చేయాలి అంటే, మనం ఇక్కడ జన్మించిన తర్వాత, ఆఫ్టర్ వై వీ హ్యావ్ టు డూ యజ్ఞ ఫర్ దీస్ 5 personalities, వై వీ హ్యావ్ టు పర్ఫార్మ్ ది దాన ఆర్ చారిటీ ఫర్ దీస్ 5 personalities means, as soon as we come to this material world, we will be taking advantage from these 5 personalities. So we will be living, or we will be breathing, or we will be existing because of these 5 personalities. Because this Deva means all the demigods like Varuna, Vayu, Indra, Chandra, Surya. We will be taking light from the Surya. We will be taking air, wind from the Vayu. Mm? We will be taking, health from Surya. We will be taking health from Chandra.
Like that, we will be taking so many things from Deva, but what we are giving in return to them? Are we giving anything in return? No. No, From Prabhu. Rishi. No, Hmm. Prabhuji. Yeah. So that is Deva. And Rishi. Rishi, what they will do is they will perform yajna and they will get the knowledge, and with that knowledge, they will spread that knowledge to all the citizens. The rishis will give knowledge, right? How to live, what is the correct civilization, what is dharma, what is adharma. Like that, rishis, they don't have, they will not be having their own home. They will not be having their relatives. They won't be having any family. They will sit in a secluded or isolated place, especially in forest, and they will do yajnas, and they will get the knowledge, and that knowledge they will spread over. They will share, and they will preach this knowledge టు ఆల్ ద పీపుల్. సో ఋషులు ఏం చేస్తారు అంటే మనకు జ్ఞానాన్ని ఇస్తారనమాట. సో వాళ్ళకంటూ వాళ్ళకి సపరేట్ ఇల్లు ఉండదు, ఫ్యామిలీ ఉండదు. ఆ, ఎక్కడో లైక్ ఫారెస్ట్లో లేకపోతే ఎవరికి దూరంగా ఉండి అక్కడ యజ్ఞాలు హోమాలు చేసి లైక్ జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానాన్ని గ్రామంలో ఉండే సకల ప్రజలకు అందరికీ ఇచ్చి ఎలా బ్రతకాలి, ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి అనేసి ఋషులు మనకు హెల్ప్ చేస్తారనమాట. అంత జ్ఞానం మనకి ఇచ్చే వాళ్ళకి ఋషులకి మనం రిటర్న్ ఏమైనా ఇస్తున్నామా ఋషులకి? No. నో. నెక్స్ట్ వన్ ఈస్ భూత. భూత మీన్స్ లైక్ అన్ని జీవరాశులు అన్నమాట, ది అదర్ లివింగ్ ఎంటిటీస్, ఈవెన్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆల్సో. Knowingly, unknowingly, they are all serving us. Even the honeybees is also serving us. Even the trees, they are serving us. Hmm? Through trees, they are serving us, and so many birds, they are serving us. ఎన్నో పక్షులు, చెట్లు, ఆ, చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్, క్రిములు, ఇవన్నీ మనకి అవి ఎంత బెస్ట్ అయితే ఇవ్వగలుగుతా అంత బెస్ట్గా మనకు సేవ చేస్తున్నాయి అనమాట. బట్ వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ దెమ్? Nothing. నథింగ్. నెక్స్ట్ వచ్చేసి ఆప్త. ఆప్త మీన్స్ ఆల్ రిలేటివ్స్, ఆల్ బంధుమిత్ర. ఆప్త అంటే మన బంధుమిత్రులు అనమాట, మన అవర్ ఫ్యామిలీ మెంబర్స్. అవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో విల్ బి డూయింగ్ సమ్ బెనిఫిట్ ఫర్ అస్. మనం బతకడానికి, మనం ఉండటానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లన్నీ మన ఆప్తులు కూడా చేస్తారు. మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన బంధుమిత్రులు కావచ్చు. సో మనం ఎంతో కొంత చేస్తే ఈ ఆప్తులకు మనం చేస్తున్నాం ఏమన్నా. దట్ ఈస్ ఆల్సో నాట్ షూర్. అండ్ సమ్ పీపుల్ దే వాంట్ కేర్ ఫర్ ఈవెన్ ఆప్తాస్ ఆల్సో. Next one is Pitru. Pitru means the ancestors, the generation, ancestors. If from ancestors we have come here, right? Our culture. సో పితృ అంటే ఏమంటే మన యాన్సిస్టర్స్ అనమాట. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మనకేమి ఇస్తారంటే ఒక కల్చర్ని ఇస్తారు, అంటే ఫ్యామిలీ కల్చర్, ఆ ఫ్యామిలీ ట్రెడిషన్. సో వాళ్ళ ద్వారా మనకు ట్రెడిషన్, కల్చర్ అంటే ఏంటో తెలుస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మన జన్మ కూడా వాళ్ళ ద్వారానే వచ్చాం. We have taken birth from them only, father, forefather, like that, right? So for them also we should show gratitude. ఇవి 5 మంది అన్నమాట. ఈ 5 మందికి పంచమహాయజ్ఞాలు అనేటివి ఉంటాయి. దైవ యజ్ఞాస్ అంటే చాలు హోమాలని చేస్తూ ఉంటారు. ఋషి యజ్ఞ అంటే ఏంటంటే మనం దాన ధర్మాలు చేస్తూ ఉంటాం అన్నమాట. రైట్, వెన్ ఎవర్ దే ఆర్ గోయింగ్ నియర్ బై అవర్ హోమ్, వీ విల్ గివ్ అ ఫ్రూట్స్ ఆర్ రైస్, లైక్ దట్. దిస్ ఇస్ ఆల్సో దాన. అండ్ భూత మీన్స్ the living entities. If you remember or not, in our olden days, our grandmother or great grandmothers, they will put rangoli in front of our home with the rice flour, right? ఎవరికైనా గుర్తుందా ఇది? ఇంత మన ఇది ముగ్గులు పెట్టేది వచ్చేసి బయట బియ్య పిండితో వాటిని పెడతారు బాబు. ఎందుకంటే ఆ విధంగా ఆ యొక్క క్రిములకి మనం సేవ చేసినట్టు అవుతుందని. బట్ ఇప్పుడు బియ్య పిండిని పక్కన పెట్టేసి ఆ, వేరే వేరే పిండిలన్నీ పెడుతున్నారు. అదే ఫర్గెట్ ప్రభుజీ, చాక్ పీసులు అంటే దే ఫర్గెట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్, దే ఫర్గెట్ ద నాలెడ్జ్. ఎస్, లైక్ దట్. సో ప్రీవియస్లీ మన ఓల్డెన్ డేస్, ఎస్ మాది స్వాతి మాతాజీ. లేదు లేదు ప్రభా, మీరు అడిగారు కదా ఎవరైనా తెలుసా అని, నేను నైస్ నైస్ మాతాజీ, గుడ్. సో ఇలాగా మనం ఓల్డెన్ డేస్లో మనం చూసామంటే ఇంటి ముందర ఈ బియ్య పిండితో ముగ్గులేస్తారన్నమాట. సో బియ్య పిండితో ముగ్గులేస్తారు. ఫ్రమ్ విత్ ద రైస్ ఫ్లోర్ దే యూజ్ టు పుట్ రంగోలీ. సో వై మీన్స్ సో మెనీ ants will be going, and so many birds will be coming, and so many microorganisms will be there. They all will take that, and they will consume that, and they will become happy. And this is one of the dana, or bhuta dana, or bhuta yajna.
Next one is apta. Apta means whatever artha we have. Artha means like money, our properties, whatever we have. So we have to give something for their benefit. ఇది ఆప్త అనమాట. పితృ అంటే ఏమంటే లైక్ ఫర్ ancestors generally we will do pinda danas like that. These are the dana yajnas we will do, panchamaha yajnas. But 11th canto of Srimad Bhagavatam says that um, if one surrender to Krishna, ఎవరైతే కృష్ణుడికి శరణాగతి అవుతారో, ఎవరైతే కృష్ణుడికి సేవ చేస్తారో, కృష్ణుడికి యజ్ఞము దానం చేస్తారో, వాళ్ళు ఈ ఈ ఈ పంచమహాయజ్ఞాల గురించి పెద్దగా ఇంట్రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ టు డూ ఇట్. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ ఆల్సో, నో నీడ్ టు బికమ్ ఫియర్ఫుల్. వాట్ విల్ హ్యాపెన్ బికాస్ వీఆర్ సర్వింగ్ ద రూట్. ఎవరైతే కృష్ణుడికి సేవ చేయకుండా, లేకపోతే కృష్ణుని మర్చిపోయేసి ఈ పంచమహాయజ్ఞాలు కూడా చేయకుండా ఉన్నారనుకోండి, దెన్ దే విల్ బి ఇన్ సఫరింగ్. Right? But if you are serving Krishna, somehow or other, one day, 2 day, if you've forgotten to do Deva Yajna, Rishi Yajna, Bhuta Yajna, Apta Yajna, Pitru Yajna, if you've forgotten, then that is considered no problem because you are serving Krishna. మనం ఎప్పుడైతే కృష్ణుడికి సేవ చేస్తామో, ఈ ఈ పంచమహాయజ్ఞాల్ని ఒకరోజు గుర్తుండి ఒకరోజు మర్చిపోయినా కూడా మనం కృష్ణుడికి సేవ చేస్తున్నాం కాబట్టి ఇవి మనం కన్సిడరేషన్లో వస్తాయన్నమాట. ఎప్పుడైతే మనం కృష్ణుని మర్చిపోయేసి లేకుంటే కృష్ణుడికి సేవ చేయకుండా ఉంటామో, కృష్ణుని గుర్తుపెట్టుకోకుండా ఉంటామో, ఒకవేళ వీటిల్లో ఈ ఈ పంచమహాయజ్ఞాల్లో ఏ ఒక్కటి మనం మర్చిపోయినా కూడా మనం సఫరింగ్లో బాధల్లో పడిపోతాము. ఎందుకు ఇట్స్ జస్ట్ లైక్ వాటరింగ్ ద రూట్. సో ఐ లైక్ దిస్ ఫ్లవర్ వెరీ మచ్, సో ఐ విల్ వాటర్ టు ఓన్లీ టు దిస్ ఫ్లవర్, ఓన్లీ టు దిస్. కెన్ ద ట్రీ నరిషెస్? నో ప్రభు. ఇప్పుడు నిజంగా ఆ చెట్టు మొత్తం నరిష్ అవ్వాలి అంటే మన నీళ్ళు ఎక్కడ పోయాలి? ఇఫ్ యూ వాంట్ టు ఇఫ్ యూ వాంట్ ద ట్రీ టు నరిష్ కంప్లీట్లీ, వేర్ వీ హ్యావ్ టు పుట్ వాటర్? అట్ ద రూట్స్ ద ట్రీ. చెట్టు మూలంకి. చెట్టు మూలలకి మనం నీళ్లు పోయాలన్నమాట. సో సిమిలర్లీ ఫర్ ఆల్ ద క్రియేషన్ కృష్ణ ఇస్ ద రూట్. Krishna is the root cause. Sarva Karana Karanam. He is the reason. He is the cause of all causes. Hmm? So, if you serve him, everybody will be pleased. Hmm? 33 crore Devi Devatas are there. It is not possible even in a lifetime also to satisfy them. But if you serve Krishna, everybody will be satisfied. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సర్వింగ్ కృష్ణ. మనం కృష్ణుడికి సేవ చేసామంటే ఆ, అందరం మనము సాటిస్ఫై అయిపోతాము, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ సాటిస్ఫై అయిపోతారు. మనం ఎప్పుడైతే వెన్ ఎవర్ యూ సర్వ్ కృష్ణ, ఎవ్రీబడి విల్ బికమ్ సాటిస్ఫైడ్, ఇంక్లూడింగ్ అస్ ఆల్సో. సో నౌ ద రిషి context has come. Who are the modern rishis now? Right? Now we have discussed the rishis, they will take inconveniences, they will perform yajna, and they will share the knowledge to all the citizens by taking all the austerities and inconveniences. So now in this age, in the modern age, can we see rishis now? నో ప్రభు. No, we cannot see rishis. But the real rishis we can see our spiritual masters, Srila Prabhupada, the preachers. They are the real rishis now. And in the modern world, they are the rishis because they takes inconveniences. They will come away from the families, no home, no relatives. But they will build a big home. Even though they don't have home personally, they will construct a very big home where the whole world will take shelter in that home. సో మనకు పూర్వకాలంలో ఉన్న ఋషిస్ మనం చూడలేం, కానీ ఈ ఆధునిక యుగంలో ఋషులు అంటే మనం ఎవరిని పరిగణించవచ్చు అంటే మన ఆచార్యుల్ని, మన గురువుల్ని మనం పరిగణించవచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో తపస్సు చేస్తారు. Right? So, వాళ్ళు ఎంతో తపస్సు చేస్తారు. శిల ప్రభుపాద్ కాంట్రిబ్యూషన్ వీ కెనాట్ ఈవెన్ కంపేర్. మనం శిల ప్రభుపాద్ ఇచ్చిన కాంట్రిబ్యూషన్ మనం దేన్ని పోల్చుకోలేం అనమాట. ఎంత కృతజ్ఞత చెప్పినా కూడా రీచ్ అవ్వదు. So, how much gratitude do we want to show to Srila Prabhupada? It will not reach to the end. Right? All the spiritual masters, the preachers, ఎవరైతే బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తున్నారో, భగవద్గీత తీసుకోండి, భగవద్గీత చదవండి, భగవద్గీత జ్ఞానం తెలుసుకోండి అనేసి, ఈవెన్ భక్తి వృక్ష లీడర్స్ కావచ్చు, ఉమ్, ఆ, భగవద్గీతను చదువుకొనేసి అర్థం చేసుకొనేసి ఆ అర్థమైన దాన్ని ఇతరులకు చెప్పడము, ఇదంతా ఋషి చేసే పనులే అనమాట. These all things
these all things are responsibility of a rishis only. If you are doing that, then you are also rishi. Hmm? So taking all inconveniences, even though the environment is not favoring, even the family people are not favoring, even health is not favoring, the home is not favoring, but still you are having a conviction that I want to read Bhagavad Gita and I want to understand and I want to preach Krishna consciousness. నేను భగవద్గీత చదవాలి, ఏది ఏమైనా పర్లేదు, ఎంత కష్టం వచ్చినా పర్వాలేదు, నేను భగవద్గీత చదవాలి, భాగవతాన్ని చదవాలి, చదివిన దాన్ని నలుగురికి చెప్పాలి, నలుగురికి ఈ భాగవత జ్ఞానాన్ని నేను ఇవ్వాలి అనే మనస్తత్వంతో మనం ఎప్పుడైతే ముందుకు వస్తామో, దెన్ యు ఆర్ ఆల్సో ఋషి. సో ద నెక్స్ట్ క్వశ్చన్, వై దే హ్యావ్ సెలెక్టెడ్ నైమిషారణ్య? ఎందుకు నైమిషారణ్య వాళ్ళు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు? ఇక్కడ మహాభారతంలో, భగవద్గీతలో అయితే యుద్ధం చేయడానికి కురుక్షేత్రాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ నైమిషారణ్య క్షేత్రాన్ని సెలెక్ట్ చేసుకున్నారు అన్నమాట, భాగవతం చెప్పుకోవడానికి. దీనికి ఒక మంచి పాయింట్ ఉంది. ఇది మీకు అందరికి అసైన్మెంట్ అనమాట ఈ క్వశ్చన్. ఈ ఫోర్త్ చాప్టర్ 4th శ్లోక కింద పర్పోర్ట్ చదివితే మీకు అర్థమవుతుంది ఎందుకు వీళ్ళు నైమిషారణ్య అనే ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకున్నారు ఉమ్, అనేసి. ప్లీజ్ రీడ్ ద పర్పోర్ట్ అండ్ యూ విల్ కమ్ టు నో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్. ఏంటి రీజన్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, సో అందరూ చేస్తారా ఈ అసైన్మెంట్? ఎస్ ప్రభు. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ సార్. నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. చెప్పండి మాతాజీ. అంటే ఇది మా హస్బెండ్ ఫోన్, దాని నుంచి ఎంటర్ అయిన దాంట్లో ఛార్జింగ్ లేదు సార్. మీరు ఇప్పుడు కృష్ణునికి సేవ అన్నారు కదండి, అంటే ఏ విధంగా చేస్తే సేవ అంటారండి? అంటే చాంటింగ్ చేయడమా, గుడిలో వెళ్ళి కూర్చోవడమా, లేకపోతే అందరికీ సహాయం చేయడమా, అంటే ఎట్లా కృష్ణుడి సేవ? వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ నైస్ క్వశ్చన్. సో కృష్ణుడికి సేవ అనేది మనం ఎలాగ సేవ చేయగలుగుతామో, ఏ విధంగా సేవ చేయగలుగుతాం అనేది మన యొక్క ప్రకారంగా, మన యొక్క కర్మ ప్రకారంగా మన కృష్ణుడికి ఏ విధంగా సేవ చేయగలుగుతాం అనేది ఒక గురువు మాత్రం గ్రహించగలుగుతాడు అనమాట. రైట్. సో అందువల్ల మనము ఒక గురువుని ఆశ్రయిస్తే మనం చేసిన సాధన బట్టి మనల్ని ఒక సేవలో ఎంగేజ్ చేస్తారనమాట. సో జనరల్గా బేసిక్గా మనం చేసే సేవలు ఏం చేయొచ్చు అంటే, సో వాట్ ఎవర్, లైక్ మనం చాంటింగ్ చేయడం, జపం చేయడం కూడా ఒక సేవే. మనము కృష్ణుడికి మనం పూలమాల తయారు చేయాలి, కృష్ణుడికి ఒక పూలమాల వేయాలి, అది కూడా సేవే. కృష్ణుడికి ప్రసాదం భోగా చేసి పెట్టి ఒక 10 మందికి ప్రసాదం పంచిపెట్టడం, అది కూడా సేవే. కృష్ణుడు చెప్పిన జ్ఞానాన్ని నలుగురికి ప్రచారం చేయడం, అది కూడా సేవే. ఇవన్నీ కృష్ణ సేవ దగ్గరే వస్తుందన్నమాట. కానీ ఏ సేవని నేను న్యాచురల్గా నా స్వభావం ప్రకారం నేను ఎలాగ నేను చేయగలుగుతాను అనేది, సో మనం ఒక గురువుని ఆశ్రయించి నేను ఏ సేవ చేయగలుగుతాను అనేసి మనం కనెక్ట్ అవ్వాలన్నమాట. చాలా సేవలు ఉన్నాయి. కృష్ణ ఈజ్ అన్లిమిటెడ్, కృష్ణ సేవాస్ ఆల్సో అన్లిమిటెడ్. కృష్ణుడు అనంత స్వరూపుడు, కృష్ణుడు యొక్క సేవలు కూడా అనంతమే. సో కానీ మనం మన స్వభావం ప్రకారం మనం ఏం సేవ చేయగలుగుతాము, ఎలా చేయాలి, అది ఇంకోటి ఏమంటే ఒక రోజు సేవ చేసి ఇంకో రోజు ఆపేదానికన్నా కంటిన్యూస్గా నా జీవితం మొత్తం కృష్ణ సేవలో నిమగ్నం అవ్వాలి అనే దానికి మనం మన జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి అంటే ఒక గురువుని మనం ఆశ్రయించాలి. ఒక గురువు మనల్ని నిర్దేశిస్తాడు, ఎస్ నువ్వు ఈ సేవ చెయ్యి, మనకు ఒక సూచన ఇస్తారనమాట, మనల్ని అబ్జర్వ్ చేస్తాం. అందుకే గురుకుల అంటారనమాట. గురుకుల అంటే ఏమంటే ఒక గురువు తన శిష్యుల యొక్క వ్యవహారాన్ని గమనిస్తారనమాట. ద గురుకుల మీన్స్ ద గురు విల్ అబ్జర్వ్ ద బిహేవియర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. అకార్డింగ్ టు దేర్ బిహేవియర్, గురు విల్ ఎంగేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ సమ్ పర్టికులర్ సర్వీసెస్, రెస్పెక్టివ్ సర్వీసెస్. రైట్. సో మాతాజీ మీ పేరు? నా పేరు రాణి అండి, రాణి. ఓ రాణి మాతాజీ అంటే జ్యోతిరాజ్ మాతాజీ వాళ్ళ సిస్టర్. జ్యోతి వాళ్ళ సిస్టర్ అండి, వాళ్ళ సిస్టర్ నేను. మనం చెప్పారు కదా. గుడ్. మీరు ఎక్కడ ఇంకొకటి హైదరాబాద్ లో ప్రభుజీ, ఉంటారా? వాళ్ళ హరే కృష్ణ రోజు వాళ్ళ హస్బెండ్ నిన్ను అడిగారంట, విశ్వ ప్రకాష్. నేను రాలేదు ఆ రోజు, వాళ్ళ హస్బెండ్ కూడా జాయిన్ ఆయన ఫోన్ అవుతున్నారు. కి నేను ఎంటర్ అయ్యాను, ఇద్దరం అదే వింటున్నాము. నా ఫోన్ లో ఛార్జింగ్ లేదు సార్. గుడ్ గుడ్, సార్ నైస్. మరి మానవ సేవనే మాధవ సేవ అంటారు కదా సార్, మరి ఇంకా అంతకన్నా మించి మానవ సేవ ఇస్ మాధవ సేవ. యాక్చువల్లీ మనము తరచుగా విని విని ఇలా అలవాటు చేసుకున్నాం. మానవ సేవే మాధవ సేవ అనేసి తరచుగా విని, సినిమాల్లో విని మనం అర్థం చేసుకున్నాము. అంతేనా? కానీ నిజానికి ఏంటంటే మాధవ సేవనే మానవ సేవ, రివర్స్ అన్నమాట అది. మాధవుడికి సేవ చేస్తే మానవులకే కాదు, సకల మానవాళికి, సకల జీవభూతాలకు కూడా సేవ అవుతుంది. కృష్ణుడికి మనం సేవ చేశాము అంటే అది తుష్టి పుష్టి సంతుష్టి, అందరూ సంతోషం అయిపోతారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మహాభారతంలోనే ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. లైక్ ద్రౌపది, పాండవులందరూ అజ్ఞాతవాసంలో ఉంటారనమాట.
ఈ అరణ్యవాసంలో లైక్ అరణ్యవాసంలో ఉన్నప్పుడు మ్, అరణ్యవాసంలో వాళ్ళు ఏం తింటారు? ఈ ఈ రూట్స్, ఫ్రూట్స్, పండ్లు ఇవే తింటారు అనమాట. పండ్లు, వేర్లు ఇవే తింటారు. సో ఒకసారి వీళ్ళ బాధ చూడలేక సూర్యదేవుడు ఏం చేస్తారంటే అక్షయ పాత్రని ఇస్తారు. ఆ అక్షయ పాత్ర యొక్క ప్రాధాన్యత ఏంటంటే లైక్ మార్నింగ్ 6:30 ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో ఆ టైం నుంచి సూర్యుడు అస్తమించే సమయం వరకు ఆ అక్షయ పాత్ర నుంచి మనం ఏం కోరుకున్నా కూడా ఆ తిండి పదార్థం వచ్చేస్తుంది. అది ఎవరు కోరుకోవాలి? ద్రౌపది మాత్రమే కోరుకోవాలి. హ్మ్. ద్రౌపది కోరుకుంటే మాత్రమే వస్తుంది అనమాట, వేరే వాళ్ళు కోరుకుంటే రాదు. ఎందుకంటే అందరు పాండవాళ్ళకి అర్ధాంగి వచ్చేసి ద్రౌపది కదా, వండి పెట్టేది ద్రౌపది కదా. అందువల్ల ద్రౌపది కోరుకుంటేనే అక్షయ పాత్రలను చూస్తుంది అనమాట. సో అందులో ఏమవుతుందంటే లైక్ ఒకసారి ఏమవుతుందంటే అక్షయ పాత్ర ఆ సూర్యం అస్తమయం అయిపోతుంది. అక్షయ పాత్రని కడిగేసి లైక్ ప్రేయర్స్ చేసేసి ద్రౌపది మాత పెట్టేస్తుంది అనమాట. ఆ టైంలో దుర్వాసముని 10,000 మంది శిష్యులు వస్తారనమాట. ఆ టైంలో అప్పటికి సూర్య అస్తమయం కూడా అయిపోయి ఉంటుంది. సో ఈ 10,000 మందికి ఇప్పుడు దుర్వాసముని చాలా చాలా స్ట్రిక్ట్ అనమాట. దుర్వాసమునికి ఆయన ఆదరించే దాంట్లో ఏమన్నా ఆ, మర్యాదల్లో ఏమన్నా తక్కువైందంటే వెంటనే శపించేస్తారు. ఈ పాండవులు ఆల్రెడీ అరణ్యవాసంలో ఉన్నారు, ఆల్రెడీ దిగజారిపోయారు, ఆల్రెడీ అన్ని పోగొట్టుకున్నారు. ఇంకా దుర్వాస ముని దగ్గర నుంచి మళ్ళీ శాపము ఇవన్నీ వచ్చిందనుకోండి, ఇంకా కృంగిపోతారు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అక్షయ పాత్ర కానీ ఉంటే 10,000 కాదు 1,00,000 మంది వచ్చినా కూడా వండి పెట్టచ్చు. ఇప్పుడు అక్షయ పాత్ర కూడా లేదు. సో ఇప్పుడు 10,000 మందికి ఎలా వండి పెడుతుంది ద్రౌపది మాత? సో ఇది ఏం చేయాలో ఏం చేయకూడదు, ఎలా వ్యవహరించాలో తెలియనప్పుడు పాండవులు చేసే మంచి పని ఏంటంటే వెంటనే కృష్ణుని గుర్తు చేసుకుంటారు. ఇది మనం కూడా మ్, అర్థం చేసుకోవాలి, మనం కూడా దీన్ని అవలంబించుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలి, ఏం తోచట్లేదే, ఏం చేయాలి అనే టైంలో శ్రీకృష్ణ హే గోవిందా అనేసి కృష్ణుడిని పిలిచినప్పుడు ఆ, వెంటనే డోర్ తడతారన్నమాట వెనకాల నుంచి. ఓపెన్ చేసి చూస్తే కృష్ణుడు ఉంటాడు అక్కడ. సో కృష్ణ విల్ బి దేర్ అవుట్ సైడ్ ఆఫ్ ద డోర్. దెన్ ద్రౌపది మాత వచ్చేసి కృష్ణ కరెక్ట్ టైంకి వచ్చావు, నేను ఇలాంటి ఈ సందిగ్ధంలో పడిపోయాను. దుర్వాసముని వాళ్ళు 10,000 మంది శిష్యులు ఇంకాసేపట్లో నెక్స్ట్ ఇంకొద్ది సమయంలో వచ్చేస్తారు ఇక్కడికి. వీళ్ళందరికీ వంట చేసి పెట్టాలి, నాకేం చేయాలో తెలియట్లేదు, కొంచెం హెల్ప్ చేయి కృష్ణ అని చెప్తారనమాట. అదంతా పక్కన పెట్టేసి నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు కొంచెం ప్రసాదం పెట్టు అనేసి కృష్ణుడు ద్రౌపది మాతను అడుగుతారనమాట. నేను వాళ్ళందరికీ ఎలా వండి పెట్టాలని నేను ఆలోచిస్తూ ఉంటే కృష్ణ నువ్వు కూడా ఏంటి ఇక్కడ, నువ్వు ఐ విల్ డూ, నేను ఐడియా ఇస్తాను, బట్ దానికన్నా ముందు నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు ఇంత ప్రసాదం ఇంతన నాకు ప్రసాదించు అని చెప్తారనమాట. దెన్ ద్రౌపది మాత షీ విల్ సర్చ్ ఎవ్రీవేర్, అక్కడ ఇక్కడ అక్కడ అంతా సెర్చ్ చేసి ఎక్కడో ఒక దగ్గర చిన్న బియ్యపు గింజ మిగిలి ఉంటుందన్నమాట. ఆ బియ్యపు గింజ ఇస్తుంది కృష్ణుడికి. అప్పుడు కృష్ణుడు ఎప్పుడైతే ఆ బియ్యపు గింజని తీసుకుంటారో ఎప్పుడైతే అమ్మయ్య సో నాకు ఆకలి తీరిపోయిందని అంటారో, ఒక బియ్యపు గింజతో ఆకలి ఎక్కడైనా తీరుతుందా? కానీ కృష్ణుడు లీల అది. ఒక బియ్యపు గింజ నువ్వు లోపల వేసుకోగానే అబ్బాయి సో ఆకలి అంతా తీరిపోయిందని చెప్పంగానే అక్కడ దుర్వాసముని అన్న 10,000 శిష్యులకి అందరికి కడుపులు నిండిపోయినాయి అనమాట. వాళ్ళందరూ ఏంటంటే ఇంటికి రావడానికి అక్కడ నదిలో స్నానం చేస్తూ ఉంటారు. అందరూ చాలా ఆతృతంగా ఉంటారనమాట. ఓకే పాండవులు 10,000 మందికి చేసి పెడతారు, బాగా హ్యాపీగా మనం భుజించవచ్చు అనేసి అందరూ ప్రిపేర్ అయి ఉంటారు, యాంగ్జైటీతో ఆనందంగా ఉంటారనమాట. కానీ ఎప్పుడైతే శ్రీకృష్ణుడు సంతుష్టి అవుతారో అక్కడ ఉండే వాళ్ళందరికీ సంతుష్టి అయిపోతుంది, అక్కడ ఉండే వాళ్ళందరికీ కడుపులు నిండిపోతాయి అనమాట. దట్ ఈస్ అ థింగ్. సో లైక్ దట్ మనం ఎప్పుడైతే కృష్ణుడికి సేవ చేస్తామో సో అప్పుడు సకల మానవాళి కూడా హ్యాపీగా ఉంటారు. ఇదే మనం తెలుసుకోవాల్సింది. సో మనం మానవాళికి సేవ చేయడం అంటే ఒక చెట్టుకు ఉన్న ఒక బ్రాంచ్కో లేకపోతే ఒక పువ్వుకో ఒక కాయకో సేవ చేసినట్టు ఉంటుంది. కానీ ఒక చెట్టుకున్న మొదళ్ళకు మనం సేవ చేస్తున్నామంటే అది కృష్ణుడికి సేవ చేస్తున్నాడు. అప్పుడు చెట్టు మొత్తం హ్యాపీగా ఉంటుంది, నరిష్ అవుతుంది. యాక్చువల్లీ మాధవ సేవే సకల మానవాళి సేవ. మనం మనకు అనుగుణంగా మనం మార్చుకునేసాం. మానవ సేవే మాధవ సేవ అనేసి మనం మనకు అనుగుణంగా మనం మార్చుకునేసాం. రాణి మాతాజీ అర్థమైందా? ఓకే. హరే కృష్ణ. ఓకే సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ శ్లోకం 115. ఓకే ఆల్రెడీ 7:20 అయిపోయింది. సో ఈ ఫోర్త్ శ్లోకాలో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో దిస్ ఫిఫ్త్ శ్లోక వి విల్ సీ ఇన్ ద సండే క్లాస్. ప్రభు చాలా చక్కగా వివరించారు ప్రభు. ఐ థింక్
today we understood different danas and especially the respective duties of a humankind. అని మనిషిగా పుట్టిన తర్వాత ఇవన్నీ కంపల్సరీ చేయాలి. ఇవన్నీ అవసరం లేదు, బట్ కృష్ణుడికి సేవ చేస్తే అవన్నీ కవర్ అయిపోతాయని చెప్పారు. వెరీ హార్ట్ టచింగ్ ప్రభు. ఆల్ గోడెస్ టు యూ. రియలీ దిస్ ఇస్ భాగవత ప్రవచనం సెషన్స్ ఆర్ హెల్పింగ్ ఎ లాట్. చాలా అర్థం చేసుకోవడానికి, అలవరించుకోవడానికి వెళ్ళిపోతున్నాయి. థ్యాంక్ యూ. ఆల్ గోడెస్ టు యూ ప్రభు. ఆల్ గోడెస్ టు గురు అండ్ గౌరంగా. హరే కృష్ణ. హరే హరే కృష్ణ ప్రభుజీ, మీరు ఎస్ చెప్పండి. రీసౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ చెప్పండి. దేవయజ్ఞ, ఈ 5 దానాలన్నా 5 యజ్ఞాలన్నా సేమేనా ప్రభుజీ? దేవయజ్ఞము, ఋషి యజ్ఞం, భూత యజ్ఞము, ఆప్త యజ్ఞం, పితృయజ్ఞం అన్న దానం అన్న ఒకటే మీనింగ్ వస్తుందా? ఒకటే మాట. ఓకే, అదే ఓకే. ప్రభుజీ, మీరు ఇందాక స్టోరీ చెప్పారు కదా దుర్వాస. యాక్చువల్ గా మేము చాలా సార్లు విన్నాము, కానీ మొన్న రీసెంట్ గా కూడా భగవద్గీతలో ఒకసారి, తర్వాత మొన్న మనము వన్ డే ట్రిప్ యాత్రలో కూడా చెప్పారు కదా అక్కడ ప్రభుజీ. సో అంటే ఇప్పుడు వింటూ ఉంటే అంటే డిఫరెన్స్ చాలా అనిపిస్తుంది ప్రభుజీ. అంటే అప్పుడు ఏదో క్యాజువల్ గా విని అట్లా వదిలేసాము, కానీ దీనిలో ఎంత మీనింగ్ ఉంది అని. అంటే మనము చాలా, అంటే ప్రతిదానికి కరిగిపోతుంటాం ప్రభుజీ బయట. అంటే ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది, కానీ చేసినా కూడా మనుషుల నుంచి అంత కృతజ్ఞత ఏం ఉండట్లేదు. అంటే నేను చూసింది, అందరూ అలా ఉండరేమో. ఆ అదే భగవంతుడికి చిన్నది చేసినా కూడా ఎంత గుర్తు పెట్టుకుంటాడో, అంటే రియలైజేషన్స్ చాలా ఉన్నాయి ప్రభుజీ ఈ మధ్య. అంటే దీనికి ఇది చాలా, అంటే ఏమంటారు, నువ్వు చిన్నగా కొంచెం చేసినా కూడా ఆయన చాలా గుర్తు పెట్టుకుంటాడు భగవంతుడు. అంటే మాధవ సేవే మానవ సేవ అని ఇప్పుడు 100% గా అర్థమైంది క్లియర్ గా ప్రభుజీ. చాలా, అంటే మీరు ఇందాక అన్నారు కదా ఇక్కడ ఋషులు ఉన్నారా కలియుగంలో అంటే, నేను నో చెప్పలేకపోయాను రోజు. ఎందుకంటే మీ నుంచి మేమంతా వింటున్నాం కదా. అంటే ఇంత జ్ఞానం వస్తుంది అంటే, ఇంత మీరు మీకు ఉండొచ్చు అన్ని ఫ్యామిలీస్ అంతా, కానీ మీరు అంతా సాక్రిఫైస్ చేసి అందరూ చెప్తున్నారు కదా ప్రభుజీ, అంటే ఇంత టైం తీసుకొని అంతా. సో అంటే చాలా సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ ఫర్ దట్. అంటే నాకు ఇంకా వర్డ్స్ రావట్లేదు, కానీ బట్ దిస్ ఇస్ ద థింగ్ నా మైండ్ లో వచ్చింది అప్పుడు, బట్ ఎక్స్ప్రెస్ చేద్దామని అన్మ్యూట్ చేసుకున్నాం ప్రభుజీ. థ్యాంక్ యూ అంటే సో హరే మచ్. కృష్ణ, అంటే మీరు కూడా ఒక ఋషితో సమానము అని ఆమె చెప్పాలనుకునే నేను సపోర్ట్ చేస్తున్నా ప్రభుజీ. అంటే మాకైతే ఆల్ ప్రీచర్స్, నేను ఒకటే కాదు, ఎవరైతే మాకు భగవద్గీత తెలిసింది మీరు కాబట్టి మీ దగ్గర మేము చెప్పగలుగుతున్నాం ప్రభుజీ. మాకైతే ఎస్ ప్రభుజీ, మాకు మీరు వచ్చినప్పటి నుంచి మేము, అంటే శిల్పితా రాయల్లో, అంటే మీరు ఫస్ట్ మాకు ఇక్కడ వచ్చినప్పటి నుంచి నేననే కాదు, మాకు అందరి ఫీలింగ్ వీఆర్ సీయింగ్ కృష్ణ. సో మేము అలా ఫీల్ అయిపోతాం ప్రభుజీ. అంటే అందరు, నేను ఒకటే అలా అనుకుంటున్నానేమని కాదు, మా నార్మల్ గా మనం బయటకు వచ్చినాక డిస్కస్ చేస్తాం కదా. సో అందరూ అలాగే, అంటే మనకు జ్ఞానము భగవంతుడు ఇన్ని రోజులు కరుణించి, అన్నమయ్య అంటారు కదా, ఈ కట్టె పుట్టి ఇన్ని రోజులు అయినాక అయినా కూడా డైలాగ్ వస్తుంది కదా ఒకసారి వెంకటేశ్వర స్వామితో. అలా మేము ఎప్పుడు అనుకుంటుంటాం, అంటే ఇన్ని రోజులు అయిపోయినాక మమ్మల్ని కరుణించావా అంటే, భగవద్గీత టచ్ చేయడము చాలా సంవత్సరాలు అయిపోయింది కదా ప్రభుజీ. సో ఇప్పుడు కరుణించావా అన్నట్టు మీ ద్వారా మాకు అది వస్తుంది కాబట్టి, సో మేము వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ప్రభుజీ. కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ప్రభు, we are listening this knowledge, 5 different kind of personalities and 5 different kind of dhanas, and we are listening, but still why you are not getting a taste to contribute something to the temple for sevas? Why we are not getting a taste to Krishna Bhakti Seva or Krishna Bhakta Seva? Little, I'm getting some salary, దానిలో some Lakshmi I could give అని ఎందుకు టేస్ట్ రావట్లేదు? హరే కృష్ణ. వన్ థింగ్ ఈజ్, మనకు ఒకరి మీద మంచి రిలేషన్ అనేది ఏర్పడిందంటే మనం చెప్పించాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వీళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలనే మనసు వస్తుంది. ఇది అన్యాచురల్ కాదు, ఏదైనా ఎవరి దగ్గర నేర్చుకోవాలని ఏం లేదు. సో ఇఫ్ వీ హ్యావ్ అ గుడ్ రిలేషన్షిప్ ఆన్ సంబడి, సో జనరలీ ద సర్వింగ్ మూడ్ విల్ కమ్, ద సర్వింగ్ యాటిట్యూడ్ విల్ కమ్. Just like I have made a good friendship or best friendship with you, I would say that Manoranjan Prabhu is my best friend, right? If I would say like that, the friend means what I am doing. Then from there onwards, if I get some good emotional, connect with you, from there onwards, I will start doing some sweets. I will start doing some boga
offer to Krishna and I will offer to you. And whatever I have got salary, Prabhuji, so you are my best friend. I have purchased this gift to you. Maybe this will help you for your services. Please take. This is my love. ఆ, సో నీ మీద అభిప్రాయం మంచి ఆ, ప్రేమతో నేను మీకు కొనిచ్చాను తీసుకోండి అనేసి మనం ఇస్తాం అనమాట. ఎందుకంటే ఆ రిలేషన్ అనేది డెవలప్ అయింది. ఇది ఎవరు చెప్పించాల్సిన అవసరం లేదు, లేకపోతే ఎవరు మనకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు డెవలప్ ఎ గుడ్ రిలేషన్షిప్ ఆన్ దట్ పర్సన్. సిమిలర్లీ కృష్ణ ఈజ్ ఆల్సో ఎ పర్సన్. హీఈస్ నాట్ ఇంపర్సనల్. హీఈస్ నాట్ లైక్ సంథింగ్ ఇమాజినేటివ్. Imaginative person. Krishna is a perfect person, right? If we develop the good relationship with Krishna, then automatically the serving attitude will come. So why the taste is not coming means till now we did not develop that good relationship with Krishna. That is the reason. మనకెందుకు స్టిల్ వీ నీడ్ టు డూ నైస్ సాధన, హియరింగ్ అబౌట్ శ్రీమద్ భాగవతం, భాగవతం వినాలి ప్యూర్ డివోటీస్ ద్వారా. ఇలాగా మనం ప్రాసెస్లో వెళ్తా ఉంటే దెన్ దట్ రిలేషన్ విల్ డెవలప్ నైస్లీ. దెన్ వీ విల్ డూ దెన్ ఈవెన్ దో వీ డోంట్ హ్యావ్ రిసోర్సెస్. మనం భగవంతుడికి ఇవ్వాలనుకుంటాం, కానీ మన దగ్గర లేకపోయినా కూడా, ఏమి ఇవ్వలేకపోయినా కూడా మనసులో ఒక భావం ఉంటుంది చూడండి, కృష్ణుడికి ఏదో ఒకటి ఇవ్వాలి, నా చేతుల ద్వారా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలనేసి. దట్ ఈస్ ఎనఫ్. కృష్ణ విల్ మేక్. మన దగ్గర నుంచి ఆయన ఏం తీసుకోవాలనుకుంటున్నారో ఆయన ప్రొవైడ్ చేస్తాడు. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ ఫర్ నైస్ ఎక్స్ప్లెనేషన్ ప్రభుజీ. సారీ ఫర్ దట్. మనోరంజన్ ప్రభుజీ చెప్పినట్లు అంటే యాక్చువల్ గా ఇప్పుడు ప్రభుజీ ఇందాక అంటే పూర్తిగా డిస్క్లోజ్ చేయలేదు కానీ బట్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ మెనీ ఆఫ్ ది డివోటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంట్రిబ్యూటింగ్ ఆన్ దేర్ ఓన్ అలాగే చేస్తున్నారు. అది This is one of the quality of a devotee. ఇది కూడా one of the quality of a devotee. They will ask questions for the others' benefit, not for their benefit.